టీచర్ స్టేజ్ పైకి తీసుకెళ్ళండి. స్టేజ్ ప్రభుత్వ పాఠశాల ఆటల పోటీలు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు గవర్నర్లు ఇలాంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన జిహెచ్ఎంసీ కమిషనర్ అయిన కృష్ణబాబు గారికి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళను స్విమ్మింగ్ పూల్లో కూడా వాళ్ళను స్విమ్మింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా క్రికెట్ మ్యాచ్ కూడా వాళ్ళు ఆడి చాలా మంది అంటే ఎంతో మంది నేర్చుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది క్రీడాకారులు కూడా I request our Deputy Education Officer, Sri Som Reddy. Thank you. ఇలాగే ఉండాలి, ఎప్పుడు చాలా బాగా చదువుకోవాలి. స్పోర్ట్స్ లో కానీ ఎడ్యుకేషన్ లో కానీ ప్రతి దాంట్లో అందరూ ముందుండాలి. ముందుండి ఏం చేయాలి? చదువుకోవాలి. చదువుకుని ఏం చేయాలి? పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి ఏం చేయాలి? పేరెంట్స్ ని వాళ్ళందరినీ బాగా చూసుకోవాలి. మన దేశం పేరు నిలబెట్టాలి. ఓకే, ఏ పాట కావాలి మీకు? అందరినీ బాగున్నారా ఇవన్నీ అడిగేశారు కాబట్టి మళ్ళీ అదే అడగాల్సిన అవసరం లేదు. మీరందరూ మంచి యాక్టివ్ గా ఉన్నారు. సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన ఇన్ఛార్జ్ డిఓ గారికి, ప్రణతి గారికి మెయిన్ కారణం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, అలాగే చాలా యాక్టివ్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్న మా ఈ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి, ఇతర మిత్రులందరికీ కూడా నమస్కారం. చిన్నారులందరికీ ఆశీస్సులు. చాలా సంతోషం. గవర్నమెంట్ స్కూల్స్ లో రకరకాల మనం కార్యక్రమాలు చేపట్టినప్పటికి కూడా ఫండ్స్ అవైలబిలిటీ లేకపోతే వస్తువులు లేక కొంచెం మంచి అంటే స్టూడెంట్స్ ఇన్వాల్వ్ చేసి ఒక్క నిమిషమా బాగా పైకి రావాలా? ఇప్పుడు మాలాగా ఐఏఎస్ ఆఫీసర్స్ అవ్వాలా? మరి అవ్వాలంటే చెప్పేది ఎవరన్నా వచ్చి పెద్దవాళ్ళు చెప్తున్నప్పుడు వినాలా? సో ఈ కాసేపు వినండి, దాని తర్వాత చక్కగా మాట్లాడుకోండి. ఓకే, సో అంటే మన ప్రభుత్వ పాఠశాలల మీద ఒక రకమైన అభిప్రాయం ఉంది, మన అందరికీ తెలుసు. ఏంటంటే ఇక్కడ పెద్ద విద్యా వస్తువులు కానీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకోరు. ఒక మంచి గుర్తింపును తెచ్చుకోవాలి. ఈ స్థాయికి వచ్చాం. మీరు కూడా అలాంటి నిజంగా దృఢమైన నిశ్చయం ఉంటే గనక మీరందరూ కూడా ఇక్కడ మేము మీ ఎక్కట్లేదు. చాలా మంది చెప్తూ ఉంటారు అన్ని రకాలుగా ఏదో రకంగా మేనేజ్ చేసేసి ఏదో డబ్బులు ఇచ్చో, ఇంకో రకంగా ఇచ్చో చదువు కొనుక్కుందాము, ఏదో రకంగా ఉద్యోగాలు కొనుక్కుందాము, ప్రభు ప్రతిష్టలను కూడా కొనుక్కుందాము అని. మీ తల్లిదండ్రులు ఏదైతే శ్రద్ధగా మీరు ఇక్కడ పంపిస్తున్నారో అంతే శ్రద్ధగా మీరు చక్కగా చదువుకోవాలి. కొన్ని ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి సమాజం. ఈ ప్రైజెస్ ఈ మండలంలో సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచి ప్రైజెస్. మేము నేషనల్ బాక్సింగ్ వెళ్ళి నేషనల్ లెవెల్ వెళ్ళినా ఇలాంటి మలక్పేట్ గవర్నర్
గర్ల్స్ ఖోఖో ఖోఖో అండర్ 17 years ఖోఖో. విద్యార్థులకు గత 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ రోజు వరకు ఆటల పోటీలు నిర్వహించి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని వెలికి తీసి ప్రైవేట్ పాఠశాలతో ధీటుగా వాళ్ళు కూడా ఇక్కడ అన్ని పాఠశాలలకు సమానంగా వాళ్ళు మేము ఎక్కడ తీసుకోమన్న ఉద్దేశంగా వాళ్ళను తీర్చిద్దాన ఉద్దేశంతో ఈ ఆటల పోటీలు పెట్టడం జరిగింది. ఈ ఆటల పోటీలకు అందరూ అదేవిధంగా మా జిహెచ్ఎంసీ స్పోర్ట్స్ విభాగం కానీ ఈ ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్లు కానీ అదేవిధంగా డిప్యూఓ కానీ ప్రతి ఒక్కరూ అన్ని విధాల వాళ్ళ సహాయ సహకారాలు అందించి ఈ ఆటల పోటీలను విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను ఆదుకోవాలి, వాళ్ళకి అన్ని విధాలు అన్ని సదుపాయాలు కల్పించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కమిషనర్ గారు మరి కృష్ణబాబు గారు అడిగిన వెంటనే వాళ్ళు రావడం, అదేవిధంగా ఎమ్మెల్యే మలక్పేట గారు కూడా కమిషనర్ గారితో మాట్లాడి ప్రభుత్వ పాఠశాలలో ఆట వస్తువులన్నీ మరి మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా కార్పొరేటర్ కోరిన వెంటనే వాళ్ళ యొక్క పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలన్నిటికీ మరి ఆట స్పోర్ట్స్ మెటీరియల్ సప్లై చేయడం నిజం కూడా మరి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి మరి కమిషనర్ గారికి మరి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుపతి రెడ్డి, నేను మలక్పేట్ స్కూల్లో వ్యాయామోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఇది ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకు ఎంకరేజ్మెంట్గా ప్రోత్సాహం ఉండాలనేటువంటి ఉద్దేశంతో మరి శారీరకంగా ఎదగాలనే ఉద్దేశంతో ఈనాడు ఈ టోర్నమెంట్స్ మరి సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కార్పొరేటర్ గారు అయినటువంటి సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పెట్టడం జరిగింది. అది ఈ టోర్నమెంట్స్ వల్ల మా విద్యార్థులు ముందు ఎంతో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎదిగి మరి మంచి పేరు తీసుకురావడానికి హైదరాబాద్లో మన సైదాబాద్ మండలే ఒక ముఖ్య కార్యక్రమంలో ఇందులో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రతి జిల్లాలో కూడా మండల్ లెవెల్లో టోర్నమెంట్ జరుగుతాయి, కానీ హైదరాబాద్లో మాత్రము మండల్ లెవెల్లో జరగకుండా ఓన్లీ జిల్లా లెవెల్లోనే టోర్నమెంట్ జరగడం వల్ల ఈ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు పాల్గొనలేకపోతున్నారు. కాబట్టి హైదరాబాద్ జిల్లాలో కూడా ఇంతకు మొదలు 92 కన్నా మొదలు మరి మండల స్థాయిలో నిర్వహించే వాళ్ళు ఇప్పుడు నిర్వహించడం లేదు. కాబట్టి ఈ మండల స్థాయిలో నిర్వహించినట్టుంటే క్రింది క్రీడాకారుడు కూడా పైకి ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని మరి సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యం లోపల మరి ఈనాడు గత సంవత్సరం నుండి 2 సంవత్సరాల నుండి ఈ టోర్నమెంట్స్ ను ప్రారంభించడం జరిగింది. ఈసారి స్విమ్మింగ్ మరి అథ్లెటిక్స్ అదేవిధంగా క్రికెట్ లో కూడా ప్రావీణ్యత కల్పించడానికి మరి మాకు ఈ అవకాశం కల్పించడానికి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు మరి విద్యార్థులు ఎంతో ముందుండడానికి అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని మరి సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి మేము ఉపాధ్యాయుల తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.